నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం నేను మీ సాయి ప్రియ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమైందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని హన్మకొండ అదాలత్ సర్కిల్లోని డిఈఓ కార్యాలయం వద్ద నుండి కలెక్టరేట్ వరకు చేపట్టిన ర్యాలీని కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, ఆర్డీఓ రాథోడ్ రమేష్ తదితరుల సమక్షంలో ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు, యువత, అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ హన్మకొండ కలెక్టరేట్ వరకు ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణం వంటిదని, ప్రతి ఓటు ఎంతో విలువైనదని అన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా పట్టణాల్లోని ఓటు కలిగిన విద్యార్థులు, యువత ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల్లో ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవడం ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఓటు అనే ఆయుధాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకోవాలని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కోరారు. ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేస్తూ తెలంగాణ సాంస్కృతిక కళాకారులు గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈవి శ్రీనివాసరావు, కాజీపేట, హన్మకొండ తహసీల్దార్లు రాజు, రవీందర్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, ఇతర అధికారులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే ఆయన నేపథ్యం ఏంటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టే కాంగ్రెస్లోకి రానివ్వలేదని కడియం శ్రీహరి ఆరోపించారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో బైపోల్ ఎన్నికలు వస్తే తాటికొండ రాజయ్యకు టికెట్ దక్కకుండా ఎర్రబెల్లి దయాకర్ రావు, పోచంపల్లి పల్లా కలిసి కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో అంతర్గత రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేను దయాకర్ రావు కేసీఆర్కు అమ్మాడు అంటూ కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లాభాల కోసమే ఇలాంటి చర్యలు చేపట్టారని విమర్శించారు. ఇటీవల ఎన్నికల్లో మనవరాలి వయసులో ఉన్న యువతి చేతిలో ఓడిపోయినా కూడా దయాకర్ రావుకు బుద్ధి రాలేదని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. పరాజయం తర్వాత కూడా అదే రాజకీయ ధోరణి కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాజకీయ వేడి మరింత పెంచుతున్నాయి. కడియం శ్రీహరి చేసిన ఆరోపణపై ఎర్రబెల్లి దయాకర్ రావు లేదా సంబంధిత పార్టీ వర్గాల నుంచి ఇప్పటి వరకు అధికార స్పందన రాలేదు. అయితే ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజయ్య గారు సరిపోడు, రాజయ్య గారికి ఓట్లు పడవు అని కేసీఆర్కు చెప్పి ఒకడేమో బీజేపీలో ఉన్న నాయకుని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకొకడేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకొక ఆయనేమో కాంగ్రెస్ లీడర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. లేకుంటే ఈ ముగ్గురు కలిసి నేను రాజకీయంగా పొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్ను వాళ్ళు ఉద్ధరించడానికి రాలే, నిన్ను పొందబెట్టడానికి వచ్చిండు. నీ చేతగాని తనాన్ని పార్టీకి చెప్పడానికి వచ్చిండు. నువ్వు పనికిరావు, నువ్వు వెదవవు, నువ్వు సన్నాసివి, నువ్వు దద్దమ్మవు అని చెప్పడానికి మాత్రమే వచ్చారు రాజయ్య. ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. కడియం శ్రీహరికి సిగ్గు లేదని, కడియం శ్రీహరికి పాపాత్ముడని మాట్లాడుతున్నాడు. నిజమే, నాకన్నా కాస్తో కూస్తో సిగ్గుంది కానీ నీకు అసలే సిగ్గు లేదనేది నా అభిప్రాయం. ఈ చెవిటోనికి ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థమవుతలేదు. మనమరాలు వయస్సున్న అమ్మాయి చేతిలో ఘోరంగా ఓడిపోయి, అది కూడా 54-55 వేల ఓట్ల తేడాతో ఓడిపోతే ఈ చెవిటోనిది చిన్న మెదడు చిట్లిపోయింది. బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ రాజకీయ ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్టిన ఆయన కఠిన పదాజాలంతో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలు, చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనికరం చూపిస్తూ వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ దానిపై కాంగ్రెస్ కార్యకర్తలుగా తమకు బాధ కలుగుతుందని అన్నారు. కేటీఆర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, పార్టీ శ్రేణులు ఈ అంశంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని ఆ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థాయిలో మరింత కఠిన వైఖరి అవలంబించాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు మా ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతాను ఇవాళ నిజంగా చెప్పంటే బాధతోటి, ఇలాంటి ఎదవలను విచ్చలవిడిగా రోడ్డు మీద వదిలిపెడితే ఆ పిచ్చి కుక్కలకు వీటికి తేడా లేదు.
మీరు కనకరించి ఏదో సింపతి వస్తుందనో ఇంకేదో అనో చెప్పుకొని మీరు ఓపిక పడుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలుగా మాకు బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే మేము ఏవి చెయ్యని వాటల్లా మా మీద మర్డర్ కేసులు పెట్టి, ఈ కేసులు పెట్టి, అటౌండ్ మర్డర్లు పెట్టి, విచ్చలవిడిగా వరంగల్ జిల్లాలో ల్యాండ్ కబ్జాలు పెట్టి, పార్టీ ఆఫీసులు కూడా ల్యాండ్ కబ్జాలు పెట్టి చేసినటువంటి దుర్మార్గులని ఇంకా ఏ సానుభూతితో దీన్ని ఇంకా వదిలిపెడుతున్నాం మనం? ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రత్యేకంగా పర్యటించారు. ఈ సందర్భంగా మేడారం వనంలో కొలువైన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేడారం జాతర ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రవాణా ఏర్పాట్లు, ఆర్టీసీ ప్రత్యేక బస్సుల నిర్వహణ, రహదారి సౌకర్యాలు, భద్రతా చర్యలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ఈ పర్యటనలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ జేసీ దివాకర్, జిల్లా ఎస్పీతో పాటు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు పాల్గొన్నారు. మేడారం జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని మంత్రులు ఆదేశించారు. భక్తుల భద్రతే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేస్తూ మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రులు తెలిపారు. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర 2026కు సంబంధించి రవాణా శాఖ తరఫున ఆర్టీసీ బస్సులన్నీ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్తో సహా అన్ని ప్రాంతాలు 51 కేంద్రాల నుంచి దాదాపు 4000 బస్సులను ప్రణాళిక చేయడం జరిగింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇంకా బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తే కూడా ఆర్టీసీ సన్నద్ధంగా ఉంది అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. పిల్లలు తప్పిపోకుండా ఈరోజు చిల్డ్రన్ ట్రాకింగ్ మానిటరింగ్ సిస్టమ్ అని ఏర్పాటు చేసినారు. ఇది 11 బస్టాండ్లల్లో పిల్లలు బస్సు ఎక్కేటప్పుడే దీని వాళ్ళ యొక్క పేరు, మొబైల్ నెంబర్ నమోదు చేసినట్టయితే పిల్లల చేతికి కనుకొచ్చినప్పుడు తప్పిపోతే వెంటనే ట్రాక్ చేసేటువంటి ఒక ఫెసిలిటీ కూడా ఈసారి పోలీస్ శాఖ, రవాణా శాఖకు సంబంధించిన అన్ని ఆర్టీసీ ప్రాంతాల్లో చేస్తా ఉన్నారు. ప్రజలు కూడా పిల్లల్ని జాతరకు తీసుకొని వచ్చేటప్పుడు తప్పకుండా ఈ ట్యాగ్ కట్టుకునేటువంటి ఒక ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే తప్పిపోరు, కానీ ఎక్కడైనా అటువంటి జరిగితే వాళ్ళని వెంటనే ఎక్కడున్నా కూడా దొరకబట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ట్రాక్ పిల్లల జాతరకు తీసుకొచ్చే ప్రతి తల్లిదండ్రి మీకు అందుబాటులో ఉన్న పోలీసులు కానీ ఆర్టీసీని కానీ అడిగి ఈ ట్రాక్ తీసుకోవాల్సిందే నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్న ప్రభుత్వం ప్రోగ్రాంతో అందరినీ మనము ఇక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇన్ఫర్మేషన్ కొద్దిగా లేట్గా అందింది. కాబట్టి మీరు తప్పకుండా మళ్ళీ జాతరకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వచ్చే జాతర వరకు పర్మనెంట్గా షెడ్స్ వాస్తవానికి వేస్తున్నాము, అవి వృధా అయిపోతున్నాయి కోట్ల రూపాయలు. అట్లా కాకుండా ఒక్కొక్క షెడ్ ఇప్పుడు మనం అక్కడ క్యూ లైన్ వేస్తూ ఉన్నాం. మన పంచాయతీరాజ్ శాఖ నుంచి క్యూ లైన్స్ వేసినప్పుడు షెడ్స్ వేస్తూ ఉన్నాం. మరి తక్కువ ఖర్చుతో పర్మనెంట్గా, అంతకుముందు కూడా అక్కడ భక్తులు రావడానికి తడకలు వేసేది ముంగట, ఆ భక్తులన్నీ ఉండడానికి క్యూ లైన్ల కోసం. ఆ తడకలు కిందికి ఉండేది. పాపం ఎవరైనా విఐపీ వచ్చి ఒక 10 నిమిషాలు ఆగినా, ఏదన్నా ఇబ్బందితో ఆగినా ఆ తడకలు కిందికుంటే లోపలికి గాలి రాదు, ఏదన్నా నిప్పురవ అంటుకుంటే మొత్తం ఆగమైపోతాం అని మండల స్థాయి, జిల్లా, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయికి వచ్చినా కూడా బస్ స్టాండ్ పెద్దది లేక ఇబ్బంది పడుతుంటే అడగగానే మరి దాదాపుగా 5 కోట్లతో బస్ స్టాండ్ కూడా ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా బస్ డిపో కూడా 7 కోట్లతోటి ఏటూ నాగారంలో, మరి అదైతే 30 సంవత్సరాల వివాదంగా ఉండే, అక్కడ ఇటు మా మాజీ మంత్రి అటొక మరి అధికారి అన్నట్టుగా ఇద్దరి మధ్య, లీడర్ల మధ్య పంచాయతీ ఉండి 2 ప్రాంతాలు డివైడ్గా ఉంటే మరి చాలామంది సీతక్క ములుగులనే పెట్టుకుంటుంది. అన్ని మండలాలకు సౌకర్యం ఉంటుందని ఆర్టీసీ డిపో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకరణ గారు శాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మినీ డిపోస్ కూడా శాంక్షన్ చేసినందుకు ఇవ్వాలని వారికి ధన్యవాదాలు. మేడారం జాతరలో దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి జాతర వచ్చినప్పుడే మనం డిపో బస్సు సౌకర్యాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈసారి తప్పకుండా
రెగ్యులర్గా బస్సులు రావడానికి సౌకర్యం ఇవ్వాలని గౌరవనీయ మన ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా ప్రతి ఒక్క డెవలప్మెంట్కు ప్రజెంటేషన్ ఇస్తూ గవర్నమెంట్ వెంట పనిలో భాగంగా నిమగ్నమైన సీతక్క గారికి, అదేవిధంగా మోహన్లాల్ నాన్న గారికి, ఆర్ఎన్బి రోడ్లు ఇక్కడ దాదాపుగా 2-3 పెద్ద రోడ్లు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా కలెక్టర్ గారు కూడా ప్రతి ఒక్క పనిలో నిమగ్నమై ప్రతిసారి ఇక్కడే ఉంటూ ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గారు కానీ అందరూ కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు వారి వెంట సౌకర్యాలు ఆర్టీసీ చేస్తూనే ఉన్నారు. ఆర్టీసీకి చెప్పినా ఎన్నిసార్లు చెప్పాలి ఆర్టీసీ. ఓటు అనేది ప్రజాస్వామ్యానికి పునాది అని వరంగల్ ఎన్ఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ విద్యాధర్ సుబుద్ధి అన్నారు. ఆదివారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం నేపథ్యంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఓటు హక్కు, ఎన్నికల విధానం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తదితర అంశాలపై మాట్లాడిన వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా ఎన్నికలు, ఓటు ప్రాముఖ్యత తెలియజేస్తూ దేశంలోని వివిధ భాషల్లో పాడిన గీతాల వీడియోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముందుగా విద్యార్థులు, యువత, అధికారులు డిఈఓ కార్యాలయం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా వరంగల్ ఎన్ఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ విద్యాధర్ సుబుద్ధి హాజరై మాట్లాడుతూ ప్రపంచంలోనే మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని అన్నారు. ఓటు హక్కు వినియోగంతోనే దేశ నిర్మాణం జరుగుతుందన్నారు. భారత ఎన్నికల సంఘం దేశంలోని యువత కోసం ప్రత్యేకంగా ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. ఎన్నికల్లో నైతిక బాధ్యతగా ఓటును వినియోగించుకునే విధంగా హక్కును కల్పిస్తోందన్నారు. దేశంలో యువ ఓటర్లు మాత్రమే కాదని దేశ నిర్మాణంలో కీలక భాగస్వామ్యులని పేర్కొన్నారు. పౌరుల భాగస్వామ్యంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికలలో ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా యువ ఓటర్లు, సీనియర్ ఓటర్లతో పాటు బిఎల్ఓలు, బిఎల్ఓ సూపర్వైజర్లను, ఏఈఓ, ఆర్ఓలు, ఈఆర్ఓలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శాలువాలు, ప్రశంస పత్రాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, హన్మకొండ, పరకాల ఆర్టీఓలు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణ, డిఈఓ శ్రీనివాస్ కుమార్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, రెడ్ క్రాస్ రాష్ట్ర ఈసీ మెంబర్ ఈవి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్లో ఏమీ లేదని, ఆ పార్టీ ఓడిపోయే దిశలో సాగుతుందని ఆమె వ్యాఖ్యానించారు. మహేష్ అన్న, కాంగ్రెస్లో ఏం లేదు, అది ఓడిపోయే పార్టీ, ఈసారి వచ్చేది జాగృతి ప్రభుత్వమే అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, కాంగ్రెస్లో ఉన్న నాయకులను బీఆర్ఎస్ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తూ మీరే మా పార్టీలోకి రండి, మంచి పోస్ట్ ఇస్తా అని కవిత వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినవేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాగృతి సంస్థ బలోపేతం లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో కవిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శిబిరంలో కలకలం రేపుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుల నుంచి ఇంకా అధికార స్పందన రాలేదు. అయితే ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. చెప్పిరని విన్నా, నేను స్వయంగా ఆయన బయట అయితే చూడలేదు. అదేందో నేను కాంగ్రెస్లోకి వస్తా అంటే ఆయన వద్దన్నాడట. నేను మహేష్ అని చెప్తున్నా, అన్న కాంగ్రెస్లో ఏం లేదు, అది లూజింగ్ పార్టీ, ఓడిపోయే పార్టీ. నెక్స్ట్ టైం కాంగ్రెస్ రాదు తెలంగాణలో. నెక్స్ట్ టైం తెలంగాణలో మా జాగృతి పార్టీ గెలుస్తుంది. మిమ్మల్నే మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను జాగృతిలోకి ఇన్వైట్ చేస్తున్నా. మీకున్న ఎక్స్పీరియన్స్తోని మీకు మంచి పోస్ట్ ఇస్తామన్నా, నేషనల్ కన్వీనర్ ఇస్తాం, మీకు మంచి పోస్ట్ ఇస్తాం, మీరే రండి. మేము చాలా సీరియస్ పొలిటికల్ పార్టీగా చాలా పెద్ద ఎత్తున ప్రజల వద్దకు వెళ్తాం. భగవంతుడి దయతోని, ప్రజల దయతోని తిరుగులేని రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఆవిర్భవిస్తాం. కాబట్టి మీరు నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దు. నేను వస్తాను కాంగ్రెస్ పార్టీలోకి మీకు చెప్పడం, మీరు వద్దనడం, ఇవన్నీ మీకు కలవడ్డది కావచ్చు అన్న. ఏమనుకోతే ఎవరికైనా చూపించుకోరు, జర బొట్టు గిట్టు పెట్టించుకోరు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి ప్రయత్నాలతోని నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దు. మేము మంచిగా మా పార్టీ తయారు చేసుకుంటున్నాం, విధి విధాలు తయారు చేసుకుంటున్నాం, కమిటీలు వేసుకున్నాం, మంచి జోరుదారు తయారీలు ఉన్నాం మేము. అంతేగాని ఎవరి కోసం వెయిట్ చేస్తలేం. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందడుగేస్తాం, సమయం సందర్భాన్ని బట్టి ముందుకెళ్తాం. ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం నేను తెలియజేస్తూ,
సింగరేణి సంస్థ టెండర్ల వ్యవహారంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింగరేణి జీఎం కార్యాలయం ముందు ఫోటోలు తీసుకొని తాము సైట్ విజిట్ చేసినట్లు చెప్పుకుంటూ అనేక మంది కాంట్రాక్టర్లు తమ టెండర్లను పరిగణలోకి తీసుకోవాలని మెయిల్స్ పంపుతున్నారని ఆయన వెల్లడించారు. కాంట్రాక్టర్లు సింగరేణి జీఎం ఆఫీస్ ముందు ఫోటో తీసుకొని మేము సైట్ విజిట్ చేశాము, మా టెండర్ను కన్సిడర్ చేయండి అనేక మంది మెయిల్స్ పంపారు. ఇలాగే ఎన్నో కంపెనీలు మేము సైట్ విజిట్ చేశాము కానీ మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదని చెబుతున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన అధికారులు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్ళు పంపిన మెయిల్స్ మీరు బయట పెడతారా, నేను బయట పెట్టనా అంటూ సవాల్ విసరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, లేదంటే ప్రజలకు నిజాలు తెలియజేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం లేదా సింగరేణి యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన వెలువడలేదు. కొంతమంది కాంట్రాక్టర్లు ఆ జీఎం ఆఫీస్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకొని ఇగో నేను సైట్ విజిట్ చేసిన, నేను సింగరేణి జీఎం ఆఫీస్ ముందే సెల్ఫీ తీసుకుంటున్నా, మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, మా టెండర్ను కన్సిడర్ చెయ్యండి, ఇగో ఇదే ప్రూఫ్, నేను సైట్ విజిట్ చేసిన ఫోటో ఇది, సింగరేణి జీఎం ఆఫీస్ ముందు సెల్ఫీ తీసుకున్న ఫోటో ఇది, మరి మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, మా టెండర్ను కన్సిడర్ చేయండి అని ఎన్ని మెయిల్స్ వచ్చినాయి. అనేక మంది మెయిల్స్ పంపినారు. లైక్ ఎన్సీసీ కంపెనీ మెయిల్ పంపింది, జిఆర్ఎన్ కంపెనీ మెయిల్ పంపింది, మహాలక్ష్మి కంపెనీ మెయిల్ పంపింది. ఇట్లా ఎన్నో కంపెనీలు మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, మేము పలానా తారీఖు నాడు సైట్ విజిట్ చేసినాము, ఇగో ఇది సైట్ విజిట్ ఫోటో, ఇగో ఇది జీఎం ఆఫీస్ ముందు నిలబడ్డ ఫోటో, జీఎం ఆఫీస్ ముందు తీసుకున్న సెల్ఫీ ఫోటో, మమ్మల్ని కన్సిడర్ చేయండి అని మెయిల్స్ ఎన్ని వచ్చినాయి. ఆ మెయిల్స్ బయట పెట్టండి, నేను పెట్టమంటే పెడతా, మీరు పెడతారా నన్ను పెట్టమంటారా? సైట్ విజిట్ సర్టిఫికేట్ మాకు ఇవ్వడం లేదు అని జీఎం ఆఫీస్ ముందు నిలబడి సెల్ఫీలు తీసుకొని మీకు పెట్టింది నిజమా కాదా? మీకు నంబర్ ఆఫ్ మెయిల్స్ వచ్చింది నిజమా కాదా? ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఈమెయిల్స్ ఉన్నాయి. టైం వచ్చినప్పుడు మీరు ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జితో ఆదేశించండి, నేను అన్ని సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నా. ఎమ్మెల్యే గండ్ర సత్తన్నకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పాత ఇస్సిపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే గండ్ర సత్తన్నను పొగడ్తలతో ముంచెత్తారు. భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర సత్తన్న చేస్తున్న అభివృద్ధి పనులను కొనియాడుతూ ఆయన ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఎమ్మెల్యే గండ్ర సత్తన్న నన్ను ఒక గోడౌన్ శంకుస్థాపనకు పిలిచారు, కానీ అక్కడితో ఆయన ఆలోచనలు ఆగలేదు. నియోజకవర్గానికి మరిన్ని గోడౌన్లు కావాలని, వ్యవసాయ సొసైటీలు విస్తరించాలని, రైతులకు మేలు చేసే మరిన్ని అభివృద్ధి పనులు తీసుకురావాలని స్పష్టంగా కోరారు. ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడికే ఇలాంటి ఆలోచనలు వస్తాయని అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని, ప్రతి గడపను తాకిన రాష్ట్రంలోనే ఏకైక ఎమ్మెల్యే గండ్ర సత్తన్న అని మంత్రి కొనియాడారు. గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వాటికి పరిష్కార మార్గాలు చూపిస్తున్న నాయకుడు గండ్ర సత్తన్న మాత్రమేనని ప్రశంసించారు. నాకు గండ్ర సత్తన్న పరిచయం అయినప్పటి నుంచి నేను గమనిస్తున్నానని, ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారు. నిత్యం గడప గడప తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు వింటూ వారి కోసం పనిచేసే వ్యక్తి గండ్ర సత్తన్న అని మంత్రి తుమ్మల అన్నారు. రాజకీయాలంటే పదవులు కాదు, ప్రజల కోసం కష్టపడి పనిచేయాలనే తపన ఉండాలనే ఆలోచనతో ముందుకు సాగే నిక్కచ్చైన నాయకుడు ఎమ్మెల్యే గండ్ర సత్తన్న అని పేర్కొన్నారు. మాటల్లో కాదు పనుల్లో రాజకీయాలు చూపించే వ్యక్తిత్వం ఆయనదని స్పష్టం చేశారు. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి గండ్ర సత్తన్న చేస్తున్న నిరంతర కృషి మరింత వేగం పుంజుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. ఇంకా గోడౌన్లు కావాలి, నాకు పరిశోధనా కేంద్రం కావాలి, భూపాలపల్లికి మోడల్ మార్కెట్ కావాలి, సొసైటీలు కావాలి, ఏం చేస్తావో చెప్పి ఇక్కడ నుంచి కదులు అన్నట్టుగా మన ఎమ్మెల్యే గారు గండ్ర గారు మా మీద ఆర్డర్ వేస్తాడు. తప్పకుండా ఆయన అడిగిన పనులు, ఎందుకంటే ఆయన రాజకీయాల్లో కష్టపడి నేను చూస్తున్నా 20-30 సంవత్సరాలుగా నాకు పరిచయం అయిన దగ్గర నుంచి మీ ఊరూరు తిరిగినటువంటి ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఆయన పాపం పాదయాత్రతోటి కూడా ప్రతి గ్రామాన్ని, ప్రతి గడపని టచ్ చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే రాష్ట్రంలో మీ గండ్ర సత్యనారాయణ గారు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల పట్ల, నియోజకవర్గం పట్ల, రైతుల పట్ల ఒక అభిమానం, రాజకీయాలంటే కష్టపడి పనిచేయాలి,
నా ప్రజల కోసం పనిచేయాలని పనిచేసేటటువంటి నిక్కచ్చైన ఎమ్మెల్యే నా దృష్టిలో. కాబట్టి అటువంటి ఎమ్మెల్యే అడిగితే ఏ ప్రభుత్వం కూడా. రేకంపల్లి గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ ఓటు ద్వారానే ప్రజాస్వామ్యం పరిరక్షించుకుంటాం కనుక అందరూ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా భారతదేశ పౌరులపై ఉందన్నారు. రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు ద్వారానే ఈరోజు ప్రభుత్వాలు ఏర్పాటవడం, ప్రజలకు, పేద ప్రజలకు ప్రభుత్వాలు సంక్షేమాలు, అభివృద్ధి తోడ్పడడం ద్వారా ఈరోజు దేశం ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది అన్నారు. ఓటు హక్కు వినియోగించుకొని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీపీఏ వార్డు మెంబర్లు బొమ్మరబోయిన నరసింహస్వామి, మట్టవాడ శివకన్య పవన్, గ్రామ సీనియర్ ఓటర్లు, మహిళలు, కారోబార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఆయిజా పట్టణానికి చెందిన డ్యాన్స్ మాస్టర్ సందీప్ గుండెపోటుతో మృతి చెందాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు డ్యాన్స్ నేర్పించి బయటకు వచ్చిన కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో అకాల మరణం చెందాడు. డ్యాన్స్ మాస్టర్ మృతి చెందడంతో విద్యార్థులు, పట్టణ ప్రజలు ఆవేదనకు గురయ్యారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.